నమస్కారం, నేను విరాజ్ గారు. ఈరోజు ఒకే వారంలో అంత రోజు 1 వీక్ తర్వాత వచ్చిన సినిమాలు 2 సినిమాల గురించి చెప్పబోతాను. శ్రీనివాస్ మంగపరి, రెండోది కొరియన్ కనకరాజు. అయితే మొదటి సినిమా సూపర్ స్టార్ కృష్ణ మనవరు నటించే సినిమా శ్రీనివాస్ మంగపరి. ఇది మనకి తెలుసు, సూపర్ స్టార్ కృష్ణ గారికి పెద్ద అబ్బాయి రమేష్ బాబు. అతని సినిమా సక్సెస్ అవ్వలేదు. తన కొడుకు సినిమాలో మంచి పెద్ద వచ్చాడు. అతను హైట్ అన్నాడు, హైట్ తగ్గ పర్సనాలిటీ ఉంది. అతను ఎలా సినిమా తీయాలని డైరెక్ట్ చాలా కన్ఫ్యూజన్ అయిపోతున్నారు. ఒక లవ్ స్టోరీ, అంటే ఈ లవ్ స్టోరీ తెలుగులోనే కాదు, హిందీలో కాదు, ఎక్కడైనా సరే స్టార్టింగ్ సినిమా లవ్ స్టోరీ పెట్టడం, దానికి బ్యాక్గ్రౌండ్ ఎవరిని పెట్టడం మనం చూసాం. మహేష్ బాబు గారు కూడా అలాగే వచ్చారు, అలాగే గంగోత్రి కూడా అలాగే ఉన్నాడు. ఇంటి థింగ్ ఈ సినిమాలో ఫాలో అయిన డైరెక్టర్ కానీ ఇక్కడ క్లాస్ ఎందుకంటే ఇక్కడ హైట్ ఉన్నారు వీళ్ళు ఇతను ఆ పాత్ర సరిపోతారా అనే దాని తగ్గ సినిమాను హైలీ చేద్దాం, లవ్ స్టోరీ చూపిద్దామని అనుకోలేదు. ఇంకా లవ్ స్టోరీలో చూపిస్తే సినిమా సక్సెస్ అవుతుంది. ఎప్పుడు హీరో చూడరు తెరాగా. సినిమా బాగుంటే హీరో చూస్తారు. ఇక్కడ ఒక సినిమా స్టోరీ తీసినప్పుడు ఈ సినిమా 100లో 6 తీయండి, లేకపోతే మానేయండి. హీరోని పరిచయం చేద్దామంటే ఇదే లవ్ స్టోరీలు, ఇదే బ్యాక్గ్రౌండ్. సినిమా స్టోరీ ఏముంది అన్నట్లు వచ్చింది సినిమా. తన హీరోని హైట్ ఉండడం వల్ల డైరెక్ట్ బాగున్నాయి, సక్సెస్ అవుతారు నెక్స్ట్ పిక్చర్లు. కానీ ఈ పిక్చర్ సక్సెస్ కాలేకపోయింది చెప్పాలంటే. ఎందుకంటే నేను 1 వీక్ తర్వాత నేను చెప్తున్నాను కారణం అంటే ఆ సినిమా వచ్చిన తర్వాత చెప్తే బాగుండదు. ఇప్పుడు కలెక్షన్ వచ్చేసి థియేటర్లో కూడా తీసుకుంటాయి కొన్ని థియేటర్లు. అయినప్పటికీ సినిమా స్టోరీ కానీ చూస్తే హీరో తిరుగుతూ రావడం, అక్కడ ఒక అమ్మాయిని చూడటం, ఆ అమ్మాయికి టూ సెటిల్ అవ్వడం, టూ సెటిల్ అయిన తర్వాత నేను ప్రేమిస్తాను అన్నాడు. అక్కడికి ఇంటర్వ్యూ అయిపోద్ది, ఫ్లాష్ బ్యాక్ స్టోరీ. ఆ అమ్మాయికి పరిస్థితితో లేకపోవడం, ఇలాగ హీరోయిన్ చేస్తారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ లో ఉంటారు విలన్లు. ఇక్కడ హీరోయిన్ అంటే ఎప్పుడు హీరోకి విలన్. కానీ ఈ సినిమాలో కొంచెం ఏం ఉపయోగించారంటే పరపతి, మనీ, వాటిలో బ్యాక్గ్రౌండ్ ఉందని చూపించారు. కానీ ఇక్కడ లవ్ స్టోరీ అనేది ఎక్కడ కనిపించారు. ప్రేమ గురించి మాట్లాడతారు. ప్రేమ గురించి మాట్లాడినప్పుడు ప్రేమ గురించి ఎక్కడ ఫీల్ అవ్వదు. దీని ప్రధాన కారణం సంగీతం. అందుకే ఎవరి పేరు చెప్పాలనిపించింది హీరో గురించి, ఎవరి డైరెక్టర్ గురించి. సంగీతం ఒక సినిమా చూస్తే ఏం తీసుకెళ్తా సీన్ అయినట్లు ఆ సంగీతం మనం బిల్డప్ ఇవ్వాలి. అక్కడ అది లేదు. అది జరిగింది సినిమాలో. సంగీతమే కాదు, ఆ పాటలు కూడా, ఒక్క పాట కూడా ఈ సినిమా పాడిన తర్వాత సినిమా గ్యాప్ ఉన్న పాట గుర్తుంది. కొన్ని సినిమా పోతుంటాయి కానీ పాటలు గ్యాప్ ఉంటాయి, కొన్ని సంవత్సరాల తర్వాత ఉంటాయి. కానీ ఈ సినిమా పాటలు గ్యాప్ జరుగుతాయి. ఆనాటి రమేష్ బాబుకి జరిగిన అప్పుడైతే పాటలు బాగున్నాయి సంభాషణ, కానీ ఇక్కడ పాట గుర్తే లేదు. అయితే నెక్స్ట్ పిక్చర్ సక్సెస్ అవ్వడానికి అవకాశం లేదు. హైట్ ఉన్నాడు, పర్సనాలిటీ ఉంది, చేయగలరు. ఇతను నివేదించిన ధైర్యం కట్టుకుంటే సక్సెస్ అవుతారని రమేష్ బాబు తర్వాత హైట్ అంటే ఎక్కువ రమేష్ బాబు హైట్ అన్నారు. అంటే దగ్గర ప్రభాస్ నాయక్ మాట్లాడి సక్సెస్ అయ్యింది. ఇది మొత్తం మీద నేను మాత్రం వాళ్ళు ఎంత ఇస్తానంటే మాత్రమే నీకు రేటింగ్ ఇస్తాను, ఎక్కువ ఇవ్వలేదు. ఎందుకంటే సినిమా సక్సెస్ అనేది నాకు అర్థం కలిగించింది. హీరోయిన్ ని కొంచెం మంచి హీరోయిన్ పెట్టచ్చు కదా. హీరోయిన్ ఒక అందంగా అంటే మళ్ళీ హీరోకి డ్యామేజ్ చేస్తారని కొంచెం ల్యాబ్గా పెట్టడం జరిగింది. అలా ఫ్లాష్ బ్యాక్ స్టోరీ, అన్ని స్టోరీ కలవ స్టోరీ అన్ని బాగా ఎప్పుడు ఒకే రకమైన చెప్తే స్టోరీ అనమాట. ఇది మంగళవారం స్టోరీ అండి. ఇంకా చూస్తే 1 వీక్ తర్వాత వచ్చే సినిమా కొరియన్ కనకరాజు. నిజం చెప్పాలంటే మన హీరో మామూలు నటించారు. చాలా సినిమాలు ప్రూవ్ చేసుకున్నారు. ప్రతి సినిమా కూడా ఒక వైవిధ్యం తీసుకుని సినిమా చేస్తుంటారు. విన్నప్పుడే మంచి కథ ఉందా లేదా చూసుకొని ఎప్పుడు పెట్టారు ఒకటను.
ఈ సినిమాలు అదే చేశారు. అయితే ఈ సినిమా వాళ్ళు ఎప్పుడు పాత పిక్చర్లు చూసుకొని అతను రేంజ్ చూసుకొని మనం చూస్తాం కాబట్టి ఈ సినిమా సక్సెస్ అయిపోయినట్లు అనిపిస్తుంది కానీ ఆ రేంజ్ లో లేదు. మంచి స్టోరీలు మంచి పద్ధతులు అని తీశారు కానీ ఇది కూడా పాతగా చింతకి పచ్చలాగా హీరోని హీరో వెంట పడటం, హీరో పడటం ఇలా రకరకాలుగా 40 నిమిషాల వరకు అలాగే కాలక్షేప పిక్చర్ లాగా అయిపోయింది. ఎందుకంటే సినిమా తీసినప్పుడు కొంచెం ఆలోచించారు, కోట్లు పెట్టి తీస్తున్నారు, సినిమా సక్సెస్ అవ్వాలని తీసినప్పుడు పాత పిక్చర్ పాత స్టోరీలు ఎప్పుడు ఏ స్టోరీలు ఇంకా స్టోరీలు మార్చారు. అదే ఫ్లాష్ బ్యాక్, అదే స్టోరీస్. ఇక వైవిధ్యం కొరియన్ ఒక ఆత్మహత్యలోకి వెళ్ళిపోయిన తర్వాత అతను చేసే విచిత్ర శాసనకి అతను ఎక్కడిని ఏ విధంగా బయటపడ్డాడు అనే సినిమాదే కథ డైరెక్టర్. దాని ఇంకా పాఠకాల మంత్రాలు, చింతకాయలు పచ్చడి ఏంటంటే ఇంకా చూసే వాళ్ళకి ఇది కరెక్ట్ అన్నట్లు ఉండాలంటే మీరు కరెక్ట్గా తీయాలా అడిగితే చూస్తారు. అది నిజంగా అక్కడ మనకు వచ్చినట్టు తెలుస్తుంది. ఆ విధంగా మీరు చూపించగలిగితే సినిమా సక్సెస్ అవుతుంది కదా. అయితే చాలా మంది అనుకుంటారు ఈ సినిమా చాలా బాగుందని. దానికి కారణం ఏంటంటే హీరో యాక్టింగ్. ఇక వైవిధ్య యాక్టింగ్ చేయడం ఇలాంటి పిక్చర్లు చేయడంలో నాగోపుడు చాలా బెస్ట్ అనిపించింది. ఎందుకంటే అతను పిక్చర్ జోన్ ఎంచుకోవాలంటే మిగతా వల్ల కమర్షియల్ పిక్చర్స్ చేయకుండా రకరకాలుగా ఈ మధ్య నాకు దేశంగా తీసిన వచ్చే చాలా సినిమా చూసుకుంటున్నాడు. అలా పిక్చర్లు ఇది ఒక జోన్ అనమాట ప్రత్యేకంగా. దాని మొత్తం మీద హీరోయిన్ని అంతకుముందు ఒక సినిమాలు అడిగితే హిట్ అయింది, అభిరాయింది, అదే హీరోయిన్ పెట్టుకుంటే బాగుంటుందని హీరోయిన్ పెట్టడం జరిగింది. ఇందులో మైనస్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్. ఏంటి పాటలు ఒక్క పాట ఇంత డబ్బులు తీస్తున్నారు, మంచి పాట అలాగే పాట రాయడం రావడం కాదు, అందరి టైం వచ్చింది చూడు కట్టడం కానీ సంగీతాన్ని కానీ హైలైట్ చేయకపోతే ఒక సీన్ తీసినప్పుడు జాగ్రత్త తీపితలగా మరి సంవత్సరాలు తెచ్చేస్తున్నారు. మనుషులు ఏదైతే కాలుస్తున్నా అర్థం లేదు. ఒక సీన్ తీసినప్పుడు బాగున్నారు లేదని నువ్వు చాలా సీన్ తీసుకోండి, వచ్చి సీన్ తీసుకోండి, వేరే దాంట్లో తీసుకొని అదే సీన్ బాగుండాలి చెక్ తీసుకుంటే తీయండి. మీకు దాని టైం కూడా పట్టదు. దానికి పాపం ఎక్కువ సంస్కృతి అదే స్టోరీని ఇక్కడ తీయచ్చు. ఏ మలయాళం పెట్టి వేరే అట్టచ్చు కానీ కొరియన్ అంటే పక్కన చూపిద్దాం అంటున్నారు. ఓకే బాగుంది అంటారు. దాని కథ రాసే విధానం ఏంటి? ఒక దేశానికి మంచి సమాజాన్ని సృష్టించడం ఉండాల్సింది. ఎప్పుడు చింతకేత స్టోరీలు ఈ స్టోరీలు అంటే పేరుకి మాత్రం ఒక ఆర్ట్ని ఇంక్రీజ్ చేసి విచిత్ర శ్రేష్ఠ చూపించే తప్ప ఎప్పుడు అదే స్టోరీ వస్తుందని ఆలోచిస్తాను. ఇది ముందు దగ్గర 40 నుంచి 50 నిమిషాల వరకు ఎప్పుడు రిటర్న్ స్టోరీ అప్పటికి మంచి బోర్ వస్తుంది. ఇప్పుడు అసలు దిగిన తర్వాత ఏం చేశారా అక్కడికి వెళ్ళినా ఏమీ లేదు. హీరో లేదు, హీరో సైడ్ క్యారెక్టర్లు అందుకోసం కష్టపడుతుంది. అక్కడ ఏం చేస్తున్నారు అది బయటకు రావడానికి ప్రయత్నం చేస్తూ చెప్తాను. ప్రయత్నం చేయడం లేకపోయారు అక్కడ ఎక్కడైనా హీరోకి వాల్యూ లేకపోయింది. కథకి డైరెక్ట్ ఏదో చేద్దామని డైరెక్ట్ కూడా స్క్రీన్ ప్లే కరెక్ట్గా రాసుకుంటే ఎప్పుడు సక్సెస్ అవుతాయి. స్క్రీన్ ప్లే కానీ మాటలు కానీ ఒక సంగీతానికి అంత వాల్యూ ఇవ్వకంటే సినిమా తీస్తారు. నిజంగా చెప్తాను, మీరు సినిమా చూస్తే మీకు అనిపిస్తుంది. అయితే సినిమా వచ్చిన 1 వీక్ తర్వాత ఇంకో చెప్తారు. కారణం అంటే సినిమాలు టైం విడుదలైతే డబ్బులు వచ్చేస్తాయి అంతే. మీకు నచ్చితే వెళ్ళండి, బాగుంది పర్వాలేదు, అనిపించుకోకుండా హిట్ అయితే సినిమాని తీయండి చెప్తాను డైరెక్ట్. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అవ్వండి.